అందరికీ నమస్కారం. ఈరోజు మన వర్షన్లో మొదటి దఫా ఎరువులు వేస్తున్నామన్న. ఈ రోజుకి మనం వర్షన్ నాటేసి 20 రోజులు అవుతుంది. మనం వర్షన్ నాటేసిన 10 రోజులకు 15 రోజులకు వేసుకోవాలి ఫస్ట్ సారి ఎరువులు. కాకపోతే ఒక 5 రోజులు లేట్ అయింది మేము ఈ ఎరువులు వేస్తానికి. మన వర్షన్కి ఈరోజు మేము ఏ ఎరువులు వేస్తున్నాము, ఏ మందు కట్టలు వేస్తున్నాం అనేది ఈ వీడియోలో అయితే ఉంటుందన్న. చివరి వరకు అయితే చూడండి, ప్రతి ఒక్క రైతుకి అయితే ఉపయోగపడుతుంది. నేను అన్ని విధాలుగా అన్ని వీడియోలలో సెర్చ్ చేసి ఈరోజు అయితే ఎరువులు అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. యాసంగిలో చాలామంది వర్షన్లు గ్రోతింగ్ లేక, ఎదుగుదల లేక పిలక శాతం కూడా చాలా తక్కువ అయితే రావడం జరుగుతుంది. చలికి కానీ మంచుకు కానీ వర్షన్లో పిలకలు ఎక్కువ రావడానికి, అదేవిధంగా గ్రోతింగ్ పచ్చదనంగా బాగా రావడానికి ఈసారి మేము ఆర్గానిక్ మందులు బుక్ చేయడం జరిగింది. గత 6 నెలల క్రితం నుంచి సెలబ్రిటీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్లో చాలా మంది జియాక్సిల్ బాగా పనిచేస్తుంది, ఈ ఆర్గానిక్ మందులు బాగా పనిచేస్తున్నాయని చెప్పడం జరిగింది. ఈ జియాక్సిల్ అనే మందు చాలా బాగా పనిచేస్తుందని రైతులు చెప్పిన తర్వాతనే ఈరోజు మనం ఈ జియాక్సిల్ కానీ, ప్రాఫిట్ కానీ, ప్రమోసా కానీ మందులు అయితే మేము బుక్ చేసి తీసుకోవడం జరిగింది. సో ఇది మనకి 24 గంటల్లో రావడం జరిగింది. నిన్న 3 గంటలకు ఈవినింగ్ బుక్ చేసినాము. ఈరోజు మనకు మార్నింగ్ 8 గంటలకే మనకు కార్గో వారు ఫోన్ చేసి మనకు మందులు వచ్చినాయని చెప్పడం జరిగింది. సో వెంటనే మందులు అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఈ జియాక్సిల్ కానీ, ప్రాఫిట్ కానీ, ప్రమోసా కానీ మనం ఫర్టిలైజర్ ఎరువులు అంటే 20-20-0-13 కానీ డిఏపితో కలిపి వేసుకోవచ్చు. అయితే ఒకేసారి ఈ రసాయనిక మందులు తగ్గించకుండా కొద్ది మొత్తంలో వాడుకొని ఈ ఆర్గానిక్ మందులు అయితే వాడుతున్నాము. ఏ ఎరువులు వాడినా సరే ఆ ఎరువుల్లో నాణ్యత ఉంటేనే మనకు పంట దిగుబడి వస్తుందన్న, పంట నాణ్యత కూడా ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఈ యొక్క జియాక్సిల్ అనే మందు ఎందుకు బుక్ చేసుకున్నాం అంటే, ఈ జియాక్సిల్ అనే మందులో కర్బన శాతం 40% ఉంటుందని చాలామంది రైతన్నలు కూడా చెప్పడం జరిగింది. సో అందుకోసమే మనం ఈరోజు ఈ మందులు బుక్ చేసి ఒకసారి వాడి చూద్దామని మనం ఈరోజు అయితే బుకింగ్ చేసి తీసుకోవడం జరిగింది. మనం వేసే ప్రతి ఎరువులు మొక్కకు పోషకాలు అందినప్పుడే ఆ మొక్క ఆరోగ్యవంతంగా పెరిగి ఎలాంటి రోగం లేకుండా మంచిగా ఆరోగ్యంగా పెరిగినప్పుడే మనకు పంట దిగుబడి కానీ, గింజ నాణ్యత కానీ ఉంటుంది. మనం ఏ ఎరువులు వేసినా సరే పంటను మాత్రమే చూస్తాము. అంటే ఆ పంట కాలం వరకే ఆ పంట ఎదుగుదల కానీ, గ్రోతింగ్ కానీ, పంట అధికంగా దిగుబడి రావాలని స్ప్రేలు చేస్తుంటాం. కానీ భూమిలో బలం ఉంటే ఆ మొక్క అనేది బలంగా పెరిగి మనకు దిగుబడి కానీ, అదేవిధంగా పంట నాణ్యత కానీ ఉంటుందని చూడము. కాబట్టి దయచేసి రైతన్నలు గమనించండి, మనం ఎరువులు వేసేటప్పుడు మన భూమిలో బలంగా అంటే కర్బన శాతం కానీ, అదేవిధంగా మనం వేసే ఎరువులు మొక్కలు పూర్తిగా తీసుకున్నప్పుడే ఆ మొక్క బలంగా, ఏపుగా, ఎలాంటి రోగాలు లేకుండా పెరిగి గ్రోతింగ్ అనేది బాగా వచ్చి పంట దిగుబడి, నాణ్యత, గింజ కానీ బాగుంటుంది. ఈ జియాక్సిల్ భూమిలో వేసుకోవడం వలన మనకు భూమి గుల్లపరచడమే కాకుండా మొక్క అధికంగా పిలకలు, అదేవిధంగా పచ్చదనము, గ్రోతింగ్ కానీ ఎలాంటి రోగాలు లేకుండా కూడా ఉండడం జరుగుతుంది. భూమి గుల్లబారినప్పుడు ఈ వాటర్ శాతం ఎక్కువ నిల్వ ఉండకుండా భూమిలోకి ఇంకిపోయి ఈ వేర్ల ద్వారా మొక్కకి ఆక్సిజన్ అంది మంచిగా ఏపుగా పెరుగుతుంది. మొక్క కూడా చాలా దృఢంగా మంచిగా ఎలాంటి రోగం లేకుండా పెరగడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు జియాక్సిల్ 10 కేజీలు, ప్రమోసా 40 కేజీలు, ప్రాఫిట్ 10 కేజీలు, 20-20-0-13 ఒక కట్ట, యూరియా ఒక 10-15 కేజీలు కలిపి ఈరోజు మేము మన వరిలో అయితే చల్లుతున్నాము. అయితే ఇంకొక వారం రోజుల తర్వాత మనకు దీని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. దయచేసి రైతన్నలు గమనించండి. 10కి 10 సార్లు ఈ మందులు, ఈ ఎరువులు బాగున్నాయని రైతన్న చెప్పిన ఫీడ్బ్యాక్, రైతన్నలు చెప్పిన నిజాన్ని బట్టి ఎరువులు బుకింగ్ కానీ, కొనుగోలు కానీ చేయండి. అదేవిధంగా ఒకేసారి ఎరువులు తెచ్చుకోకుండా ఒక ఎకరాకు చూడండి. ఎకరా చూసిన తర్వాత మీకు రిజల్ట్ బాగా అనిపిస్తే మరలా వెళ్ళి తెచ్చుకోండి. ఒకటి మాత్రం రైతన్న, మనం వేసే ఎరువులు బలంగా, ఆరోగ్యంగా ఉంటే మన భూమి బలంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడే మనకు ఆరోగ్యమైన పంట అందుతుంది. ఆ పంటను ఆహారంగా తీసుకున్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం రైతన్న. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, తోటి రైతులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్.